హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి కాలేజీ, ఇది కొంపల్లి బెల్ట్ లేదా కొంపల్లి రీజియన్లో ఉండి మైసమ్మగూడ ప్రాంతంలో ఉన్నటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ కాలేజీ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి NRCM అండి. 2007వ సంవత్సరంలో ఇది స్థాపించబడినటువంటి కాలేజ్. 2007లో స్థాపించబడి NAC ఏ గ్రేడ్ ఉన్నటువంటిది, NAC ఏ గ్రేడ్ కలిగి ఉండి, అదేవిధంగా NBA అక్రిడిటేషన్ వచ్చేసి ఆల్ ఎలిజిబుల్ బ్రాంచెస్ కూడా కలిగి ఉన్నటువంటి కాలేజ్ అనమాట. సో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రత్యేకంగా మైసమ్మగూడలో ఉన్నటువంటి లేకపోతే కొంపల్ రీజన్లో ఉన్నటువంటి ఎమర్జింగ్ కాలేజెస్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఈ కాలేజీకి సంబంధించి. దీని యొక్క మేనేజ్మెంట్ని ఒకసారి చూద్దామండి మనం. ఫస్ట్ జక్కుల నరసింహారెడ్డి గారు అని చెప్పేసి ఈయన ఒక ఎడ్యుకేషనిస్టు. తర్వాత వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే కాలేజీలో ఎక్కువ సమయాన్ని విద్యార్థుల కోసము అదేవిధంగా కాలేజీ డెవలప్మెంట్ కోసం కేటాయించడం వల్ల నరసింహారెడ్డి సారు చాలా జనరస్ పర్సన్ అన్నట్టు, చాలా మంచి వ్యక్తి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టము పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలనేటువంటి తపనతో వీళ్ళు ఒక పెద్ద ఐటీ పార్క్ లాంటి దాదాపు 50,000 స్క్వేర్ ఫీట్లో ఒక ఐటీ పార్క్ లాంటి ఒక ప్రదేశాన్ని నిర్మించి అక్కడ CDC సెల్ ద్వారా ప్రత్యేకంగా ప్లేస్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే త్రిశూల్ సార్ అనమాట. త్రిశూల్ సార్ వచ్చేసి ఈ కాలేజీ యొక్క సెక్రటరీ సారు. సో సార్ కూడా ఎప్పుడు కూడా పిల్లలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలను తీర్చడంలో ఎప్పుడు ముందుంటూ ఉంటారు. సార్ పేరు J. త్రిశూల్ రెడ్డి సారు. అదేవిధంగా త్రిలోక్ సార్. సో జక్కుల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో సార్ కూడా నిత్యం పిల్లలకు అందుబాటులో ఉంటూ కాలేజీ యొక్క ప్రోగ్రెస్ గురించి, పిల్లల యొక్క ప్లేస్మెంట్స్ గురించి ఎప్పుడు కూడా తపన పడే వ్యక్తి అనమాట. సో దీని తర్వాత తీసుకున్నప్పుడు ఈ కాలేజీ యొక్క డైరెక్టర్ గురించి మనం చెప్పుకోవాలి. డైరెక్టర్ వచ్చేసి మోహన్ సారు. సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన అనేక కాలేజెస్ యొక్క అభివృద్ధిలో దోహదపడి ఇప్పుడు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చార్జ్ చేసిన తర్వాత ఒక స్టీప్ హై కింద ప్లేస్మెంట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ప్లేస్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు CDC డిపార్ట్మెంట్ నెలకొల్పి అందులో ఒక 15 మంది ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళ ద్వారా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి అన్ని టెక్నాలజీస్ని విద్యార్థులకి ప్రాక్టీస్ రూపంలో అందించడంలో మోహన్ సార్ పాత్ర ఎంతైనా ఉంది. ఇకపోతే ప్రిన్సిపల్ సార్ పేరు వచ్చేసి లోకనాథం సారు. సార్ వచ్చేసి చాలా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రాలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దాదాపు 20 సంవత్సరాల పాటు అక్కడ పనిచేశారు. సార్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్, సో వర్కింగ్ ఇన్ ఏ వెరీ వెరీ గ్రాండ్ కాలేజ్, ఆంధ్రాలో ఇది టాప్ 5 కాలేజెస్లో ఉంటుంది, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో సార్ అనుభవాన్ని కూడా ఈ యొక్క కాలేజీ యొక్క డెవలప్మెంట్లో ఎంతగానో విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నమాట. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు కూడా జక్కుల నరసింహారెడ్డి కాలేజీ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండటం వల్ల మీకు సరిపడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా ఒక మంచి క్యాంటీన్ కూడా ఇందులో ఉందన్నమాట. సో ఇకపోతే హాస్టల్ పరంగా మనం తీసుకున్నప్పుడు ఇది మైసమ్మగూడ ప్రాంతంలో ఉండటం వల్ల సరౌండింగ్స్లో దగ్గర 100 నుంచి 150 హాస్టల్స్ ఉన్నాయండి. ఈ హాస్టల్ ఫెసిలిటీకి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ జిల్లా నుంచి వాసులైతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళందరూ ఈవెన్ క్యాంటీన్ ఓనర్స్ తీసుకున్నా కానీ మీకు ఏ జిల్లా ప్రాంత వాసులకి ఆ రకమైనటువంటి క్యాంటీన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఇది మోర్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ జోన్ కూడా. ఎందుకంటే మైసమ్మగూడ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండటం వల్ల మీ పిల్లలకి భద్రతకు వచ్చినటువంటి ప్రమాదం కూడా ఏమీ కూడా లేదు. ఒక్కసారి వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ సెల్లో ఉన్నటువంటి CDC టీమ్, మనం ఇందాక CDC టీమ్ అని చెప్తూ ఉన్నాం కదా, ఈ CDC టీంకి సంబంధించి డాక్టర్ G. రాము, ఈయన CEO CDC కెరియర్ డెవలప్మెంట్ సెల్కి సంబంధించి, అదేవిధంగా మిసెస్ లావణ్య డీన్ CDC, అదేవిధంగా M. శోభన్ PhD, ఈయన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో 15 మందితో కూడుకున్నటువంటి డెడికేటెడ్ ట్రైనర్స్, వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా. టెక్నికల్ ట్రైనర్స్ వచ్చేసి మిస్టర్ GVV ప్రసాద్ MTech ట్రైనర్, అదేవిధంగా గోలి అవినాష్ రెడ్డి, అదేవిధంగా మాబూ హుస్సేన్, షాబు అండ్ లక్ష్మితో కూడుకున్నటువంటి టెక్నికల్ ట్రైనర్స్, అదేవిధంగా యాప్టిట్యూడ్ ట్రైనర్ అయినటువంటి రాజు సారు, పవార్ సారు, లక్ష్మణరావు సారు, రవిశంకర్ సార్ కూడా ఈ యొక్క ప్లేస్మెంట్స్ యొక్క CDC ట్రైనింగ్ సెంటర్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు అనమాట. సో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి లైబ్రరీ ఉందండి. ఒక్కసారి లైబ్రరీ కూడా మనం చూద్దాం.
సో ఇప్పుడు మనము నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి లైబ్రరీని చూద్దామండి. సో ఇది వరల్డ్ క్లాస్ లైబ్రరీ, ఇక్కడ డిజిటల్ లైబ్రరీ నిర్మించబడి ఉంది. సో చూస్తున్నారు కదా మీరు. సో మొత్తం ఒక 5 స్టార్ హోటల్లో పెట్టినట్టు పెట్టేశాడు మా నరసింహారెడ్డి సార్ అయితే ముఖ్యంగా. సో ఇది అంతా కూడా పిల్లలు కూర్చొని రీడింగ్ చేసుకునేటువంటి ప్రదేశం. సో ఇదంతా కూడా లైబ్రరీ కౌంటర్స్ అన్నట్టు, అంటే టు ఇష్యూ ద బుక్స్ అండ్ ఆల్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ర్యాక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ సెక్షన్. సో బ్యూటిఫుల్ లైబ్రరీ అండి. మీరు కానీ మంచిగా డిజిటల్ లైబ్రరీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో పిల్లలు కూర్చొని ఎంచక్క మంచిగా చదువుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు. సో ఇదంతా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయబడి ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఇది చూడండి ఎంత నీట్గా వీళ్ళు డిజైన్ చేశారో. మీరు వెళ్ళంగానే ఒక మంచి అంబియన్స్ వస్తుంది, ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటే బాగుండు అని అనిపించే రకంగా వీళ్ళైతే అడ్మిషన్ బ్లాక్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద సెరీన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ మైసమ్మగూడ. ఓకే. సో ఇప్పుడు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ఐటీ పార్క్ ఏదైతే ఉందో, ఇదైతే చాలా అద్భుతంగా మోహన్ సార్ యొక్క శ్రమ, నరసింహారెడ్డి సార్ యొక్క విజన్, అదేవిధంగా త్రిశూల్ సార్ల యొక్క సమిష్టి కృషి వల్ల ఈరోజు అద్భుతమైనటువంటి కంప్యూటర్ సెంటర్ లేదా ఐటీ పార్క్ లేదా సిడిసి కెరీర్ డెవలప్మెంట్ సెల్ని చూస్తున్నారు కదా. విద్యార్థులందరూ ఎంచక్కా కూర్చొని వీళ్ళు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకొని టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ సిస్టమ్ ముందు కూర్చొనేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకమైనటువంటి ఒక డెడికేటెడ్ సెటప్ అయితే తెలంగాణలో ఉన్నటువంటి 175 కాలేజీలో మనకు పట్టుమని ఒక 20 కాలేజీలో ఉండొచ్చండి. మ్యాక్సిమం 20 కాలేజీలకు మించి అయితే ఈ సెటప్ అయితే లేదు. కాకపోతే ఇది చాలా లేటెస్ట్గా కట్టడం వల్ల, అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ దీన్ని చేయటం వల్ల ఇది అత్యంత దాన్ని ఏమంటారంటే కంప్లీట్లీ మోడర్న్గా కనిపిస్తుంది. అదేవిధంగా లేటెస్ట్ సిస్టమ్స్, దాదాపు 16 GB ర్యామ్తో కూడుకున్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, సిడిసి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనర్స్ చెప్పేదాన్ని వీళ్ళు అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా ఎర్రర్స్ అయినప్పుడు అక్కడే మీకు ఇంటరాక్టివ్ ప్యానల్లో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఐటీసీ సెంటర్, ఐటీ పార్క్ ఎట్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్ బ్యూటిఫుల్ అండ్ ఇన్నోవేటివ్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వెరీ రేర్ ఇంజనీరింగ్ కాలేజెస్, పర్టికులర్లీ ఇఫ్ యూ టేకెన్ కన్సిడరేషన్ ఆఫ్ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్. ఓన్లీ నాకు తెలిసి 20 కాలేజీలో కూడా లేవు, అవి కూడా ఎప్పుడో అవుట్డేట్ అయిపోయి ఉన్నాయి చాలా కాలేజీలు. సో ఇదైతే మీరు ఇక్కడ కానీ కూర్చొని మంచిగా కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే, వీళ్ళు ఇక్కడ ఏంటంటే కోడింగ్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట. అంటే మీకు ఈ కోడింగ్ నేర్పించడం, హ్యాకథాన్స్లో వీళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టుగా ఎంకరేజ్ చేయటము, వచ్చినటువంటి హ్యాకథాన్స్లో ఏదైనా వీళ్ళు అచీవ్మెంట్స్ చేసినప్పుడు వాళ్ళని పిల్లల్ని పుష్ చేయటం అంటే ఎంకరేజ్ చేయటం, ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఒక్కోసారి ఈ అచీవ్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయనేది ఇప్పుడు కోడ్ చెఫ్లో కానీ, లేకపోతే వీళ్ళ యొక్క లీడ్ కోడ్ స్కోర్స్ కానీ చాలా ఆల్మోస్ట్ టాప్ 10 కాలేజీలకి ఈక్వల్గా వీళ్ళు చేయటం అనేది జరుగుతుంది. సో వీళ్ళు టీసీఎస్ కోడ్ వీటాలో కానీ మనం తీసుకున్నప్పుడు వీళ్ళు అయితే ఆల్మోస్ట్ టాప్ 5 పొజిషన్లో అయితే రావడం కనిపిస్తుంది. ఈ స్లైడ్ అనేది మీకు చూపిస్తున్నాను కదా. ఫస్ట్ ప్లేస్లో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, దాని తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, అదేవిధంగా సిఎంఆర్ సెట్, కేఎంఐటి, దాని తర్వాత పొజిషన్లో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది రావడం జరిగింది. కేవలం 22 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 7 మంది రౌండ్ 2 అనేది కూడా వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా క్యాంపస్లో మనకు చూసినప్పుడు పిల్లల యొక్క ఫోటోగ్రాఫ్స్తో కూడుకున్నటువంటిది ఏదైతే వీళ్ళు ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము ఈ ఫోటోలన్నీ కూడా గ్రూప్స్లో పెట్టడం, వీళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది. ఇన్ని కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండగా ఎందుకు నరసింహారెడ్డి కాలేజీలో చదవాలి అనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తానండి. స్ట్రాంగ్ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్, సిడిసి, డెడికేటెడ్ టీమ్, 18 మందితో కూడుకున్నటువంటి డెడికేటెడ్ టీము. వీళ్ళు స్టూడెంట్స్ యొక్క కోడింగ్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటి మీద పనిచేయడానికి ప్రత్యేకమైనటువంటి టీం అనేది ఉంది. 50,000 స్క్వేర్ ఫీట్తో కూడుకున్నటువంటి డెడికేటెడ్ స్పేస్ ఏదైతే ఉందో, ఏదైతే కెరియర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ గురించి కానివ్వండి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్తో ఈక్వల్ అయినటువంటి అంబియన్స్తో కూడుకున్నటువంటి యొక్క స్పేస్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంది. అదేవిధంగా
40% ఏదైతే అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ సిడిసి యాక్టివిటీ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం నర్సింహారెడ్డి కాలేజ్ వాళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ కానీ మనం చూసినప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్లో 25 లక్షల ప్యాకేజ్ వరకు ఇక్కడైతే ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ప్రోగ్రామింగ్ మీద అయితే డైలీ ప్రాక్టీస్ అనేది ఉంటుందండి. లీడ్ కోడ్ మీద కానీ గిట్హబ్ కానీ. ఓకే, ఈ 80% ఆఫ్ ది ఎవరైతే పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 4 to 5 స్టార్ రేటింగ్స్ కోడ్ చెఫ్లో కానీ హ్యాకర్ ర్యాంక్లో కానీ సాధిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్టిఫికేట్స్ రికగ్నిషన్ తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ లీడర్స్ అయినటువంటి పెగా నుంచి కానీ ఐబిఎం నుంచి కానీ వీళ్ళు సర్టిఫికేషన్స్ అనేవి తీసుకుంటూ చేసేదానికి పిల్లల్ని ఎంకరేజ్ చేయడంతో పాటు ఆ దిశగా ప్రోత్సాహం అనేది అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి పిల్లల్లో 900 మంది విద్యార్థులు ఎన్పిటిఎల్ ప్లాట్ఫామ్స్ లేదా స్వయం లాంటి ప్లాట్ఫామ్స్ మీద కూడా వీళ్ళు కోర్సెస్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఇకపోతే రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ గురించి మనం చూసినప్పుడు ఏఐసిటి ఐడియా ల్యాబ్ అనుకోండి, ఎంఎస్ఎంఈ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ అనుకోండి, ఇక్కడ మీకు అందుబాటులో ఉందన్నమాట. సో 10 స్టూడెంట్ స్టార్టప్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవడంతో పాటు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కాలేజ్ అనేది నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. అన్ని క్లాస్ రూమ్స్ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండి. నర్సింహారెడ్డి కాలేజీలో స్మార్ట్ బోర్డ్స్తో పాటు ఇంటరాక్టివ్ అండ్ టెక్నాలజీ డ్రైవెన్ లెర్నింగ్ చేసుకోవడంలో ఈ యొక్క స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది ఉపయోగపడతాయి. ఆ రకంగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది కూడా నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. ఇక్కడ డిసిప్లిన్ అనే దానికి చాలా పెద్దపీట వేస్తారండి. ఓకే, స్టూడెంట్ గ్రోత్ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళు ఏదైనా అచీవ్మెంట్ చేయాలన్నట్లయితే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. కాబట్టి నర్సింహారెడ్డి కాలేజ్ అనేది డిసిప్లిన్కి పెట్టింది పేరుగా ఉంది. మెంటర్షిప్ కానీ అదేవిధంగా ఫ్యాకల్టీ డెడికేషన్ కానీ రోబస్ట్ సపోర్ట్ సిస్టమ్స్ అకాడమిక్ సక్సెస్కి చాలా దోహదం పడుతూ ఉన్నాయన్నమాట. సో నర్సింహారెడ్డికి సంబంధించినటువంటి ప్రెస్టీజియస్ పార్ట్నర్షిప్ ఎలా ఉన్నాయనేది మనం చూసినప్పుడు నర్సింహారెడ్డి కాలేజీకి అటుపక్క మిలిటరీ కాలేజ్తో కానీ అదేవిధంగా ఇస్రోతో కానీ డిఆర్డిఓతో కానీ వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్స్ అనేవి నర్సింహారెడ్డి కాలేజ్ కలిగి ఉంది. నర్సింహారెడ్డి టాప్ 10 కాలేజెస్ అని మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు స్టేట్ ఆఫ్ తెలంగాణలో టీసీఎస్ కోడ్ వీటా రిజల్ట్స్లో చూసినప్పుడు 2024-25లో సో ఈ 2 కాలేజ్ మనకి ఏదైతే ఇంపార్టెంట్, ఎందుకంటే మాస్ హైరింగ్ చేసేదాంట్లో టీసీఎస్ కోడ్ వీటా రిజల్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ ర్యాంకుల ప్రకారంగా తీసుకున్నప్పుడు నర్సింహారెడ్డి కాలేజ్ టెక్నికల్గా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా నిలిచిందనమాట. సో ఇది ఎలా సాధ్యపడిందంటే ఈ యొక్క సిడిసి సెల్ ద్వారా వీళ్ళు ఆ రకమైనటువంటి ఎక్సెప్షనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని అదేవిధంగా కోడింగ్ స్కిల్స్ని నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలతో పోటీ పడేటట్టుగా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఆ రకంగా ముందుకు పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఇంకో రకంగా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను కదా, ఎడ్యుకేషన్ అనేది ఫ్రాంచైజీలు పెట్టుకుంటూ పోతే మేనేజ్మెంట్ ఎవరైతే విజనరీ ఉన్నారో వాళ్ళ యొక్క స్వయం హస్తాలతో లేకపోతే వాళ్ళ యొక్క ప్రమేయంతో ఎప్పుడైతే కాలేజ్ నడుస్తుందో ఆ కాలేజ్ మంచిగా ఉంటుందండి. ఇక్కడ సింగిల్ మేనేజ్మెంట్ వీళ్ళకి ఎటువంటి ఇతర కాలేజెస్ కూడా లేవు, ఓన్లీ ఇది స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మేనేజ్మెంట్ ఎవరైతే నరసింహారెడ్డి సార్ కానీ త్రిశూల్ సార్ కానీ త్రిలోక్ సార్ కానీ లేకపోతే డైరెక్టర్గా ఉన్నటువంటి మోహన్ సార్ కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం పిల్లల్ని పర్యవేక్షిస్తూ వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. సో ఒకసారి ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, కోడ్ చెఫ్ ఎక్సలెన్స్ అనేది ఏదైతే ఉందో ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. టాప్ కోడింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ కోడ్ చెఫ్. సో వీళ్ళ యొక్క బ్రోచర్స్ కూడా ఈ రకంగా మన కాలేజీలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. సో నర్సింహారెడ్డి కాలేజీలో మనం ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందని తీసుకున్నప్పుడు ఇప్పుడైతే 70,000 నుంచి ఏకంగా వీళ్ళు 1,30,000 సరౌండింగ్స్లో వచ్చే అవకాశం ఉంది. టీఎఫ్ఆర్సీలో వీళ్ళు చాలా మంచిగా శాలరీస్ అది ఇవ్వబట్టి పెద్ద కాలేజెస్తో సరిసమానంగా 1,30,000 to 1,40,000 వరకు ఫీ స్ట్రక్చర్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఒకసారి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది మనం చూసినప్పుడు ఇక్కడైతే అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, హాకీ, క్రికెట్ మరెన్నో. సో కాలేజీలో స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఫీల్డ్స్ కానీ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ పిల్లల్ని ఎవరైతే ఉన్నారో టీమ్స్గా డివైడ్ చేసి డిస్ట్రిక్ట్ కానీ జోనల్ కానీ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఓకే వీళ్ళందరికీ కూడా పిల్లల్ని పంపించేదానికి యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అయితే నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. సో నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ అయితే అద్భుతమైనటువంటి 160 కెపాసిటీతో కూడుకున్నటువంటి గర్ల్స్ హాస్టల్ ఉందండి. ఇక్కడ 3 and 4 షేరింగ్ రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ 75,000 రూపాయలు ఫుడ్ అండ్ అకామిడేషన్ కలిసి ఛార్జ్ చేస్తూ ఉన్నారనమాట. సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ అన్ని కాలేజీలతో పోల్చుకున్నప్పుడు
ఇది ఫీజు పరంగా లేకపోతే పర్సనల్ అబ్జర్వేషన్ పరంగా డిసిప్లైన్ పరంగా మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలేజీల కన్నా ఇది అత్యంత మెరుగైన ఆప్షను. ప్లస్ ఇక్కడ విద్యార్థికి వచ్చేసి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది దొరుకుతుందన్నమాట. అంటే మీ అబ్బాయి బాగా చదివినట్లయితే 25 లక్షల ప్యాకేజ్ వరకు కొట్టుకోవచ్చు. ఈవెన్ మీ అబ్బాయి మిడిల్ లెవెల్ పెర్ఫార్మర్ అయినప్పుడు కూడా ఆ అబ్బాయిని కూడా వేలు పట్టుకొని నడిపించేటువంటి వ్యవస్థ నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం నర్సింహారెడ్డిలో ఉన్నటువంటి ఏదైతే లైబ్రరీ ఉందో ఇందులో 31,845 ప్లస్ వాల్యూమ్స్తో కూడుకున్నటువంటి బుక్స్, అదేవిధంగా 3,689 టైటిల్స్ ఉన్నాయన్నమాట. సో 6,127 రెఫరెన్స్ వాల్యూమ్ అండ్ 66 జనరల్స్ అనేవి మీకు కాలేజీలో కనిపిస్తూ ఉంటాయండి. అదేవిధంగా ఆల్మోస్ట్ 10,432 మ్యాగజైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీని యొక్క క్లాసిఫికేషన్ ప్రకారంగా తీసుకున్నప్పుడు 10,432 క్లాసిఫికేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో నర్సింహారెడ్డి యొక్క సెంట్రల్ లైబ్రరీలో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా లైబ్రరీలో మీరు ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ అప్లికేషన్. దీన్ని కానీ మీరు ఫోన్లో వేసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ అంతా కూడా ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటుంది. సో సెంట్రల్ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ కోసం దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం కూడా కేటాయించబడింది. ఓకే, ఈ లైబ్రరీ అంతా కూడా వైఫై ఎనేబుల్డ్ ప్రాంతం అండి. అదేవిధంగా ఈ బుక్స్ అనుకోండి, ఈ జర్నల్స్ అనుకోండి, మీకు మ్యాక్సిమంగా యూజ్ చేసుకునేటువంటి సదుపాయం కూడా ఇక్కడ ఉంది. సో నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లొకేషన్ ఎగ్జాక్ట్గా తీసుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది కదా, నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యూజీసీ అటానమస్, అక్రెడిటెడ్ విత్ NAC A గ్రేడ్ ప్లస్ NBA. ఓకే, అక్రెడిటెడ్ బై AICTE అండ్ న్యూఢిల్లీ, అఫిలియేటెడ్ టు JNTU హైదరాబాద్. సో సార్ వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైనా మీరు అడ్మిషన్స్ కావాలన్నట్టయితే వాళ్ళని సంప్రదించవచ్చు. మైసమ్మ కూడా కొంపల్లి ప్రాంతంలో ఇదైతే ఉంది, సికింద్రాబాద్ రీజియన్, తెలంగాణ స్టేట్, ఇండియా. సో వెబ్సైట్ వచ్చేసి nrcmec.org, nrcmec.org. సో ఒకసారి కాలేజీలో ఫెస్ట్స్ ఎలా నడుస్తాయని చూసుకున్నప్పుడు కాలేజీలో ఈ యొక్క ఫెస్టివల్ కల్చరల్ ఈవెంట్స్కి అయితే పెద్దపీట వేస్తారండి. సో ఎటువంటి ఫెస్టివల్ జరుగుతాయి అనుకున్నప్పుడు మనకి ఫ్రెషర్స్ డే అని చెప్పేసి, అదేవిధంగా అన్ని పండుగలు, గ్రాడ్యుయేషన్ డే, ఫ్రెషర్స్ డే, ఓకే, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, బతుకమ్మ సెలబ్రేషన్స్, అదేవిధంగా టెక్ ఫెస్ట్లు అనేవి ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. సో నర్సింహారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి అవుట్స్టాండింగ్ ఫెసిలిటీస్ని మనం కానీ తీసుకున్నప్పుడు ఇది టీ హబ్తో ఇంటిగ్రేట్ అయి ఉందండి. టీ హబ్ అంటే ఈ తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ అన్నట్టు. సో నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్ని, న్యూ బిజినెస్ మోడల్స్ని తయారు చేయడం కోసము ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది. అదేవిధంగా టాస్క్ ఏదైతే ఉందో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీంతో టైప్ అయి ఇండస్ట్రీ అకాడమీ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. EDC అంటే ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ సెల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అదేవిధంగా MOIS ఇన్నోవేషన్ సెల్, IMC, ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అక్రాస్ సెలెక్టెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, ఈ IIC ఫెసిలిటీ కూడా ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. అదేవిధంగా MSME యొక్క సంబంధించినటువంటి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. సో తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలతో కూడుకొని వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి పంపిస్తారు కాబట్టి విద్యార్థి తరగతి గదిలోనే పిల్లవాడి భవిష్యత్తు నిర్మితం అవుతుంది. అతను భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలంటే కాలేజీ యొక్క పాత్ర ఎంతో అవసరం. సో ఇటువంటి అవసరమైనటువంటి పాత్రను ఏదైతే ఉందో నర్సింహారెడ్డి కాలేజీ పూర్తిగా నిర్వహిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ నరసింహారెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఈ రకమైనటువంటి కమిట్మెంట్కి తను ఎప్పుడు కూడా బద్ధుడై ఉంటాడనమాట. కాబట్టి మీ పిల్లవాడిని నరసింహారెడ్డి కాలేజీలో జాయిన్ చేయడం ద్వారా తను కంపల్సరీగా ఉద్యోగిగా, అంటే ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకొని బయటకు వస్తాడని తెలియజేసుకుంటూ ఈ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ ఏదైతే ఉందో మీరు కాలేజీని విజిట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి కాలేజ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.